బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 19వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారునప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి శిక్షల్లో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపరుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. దేవుని గొప్ప నామానికి మహిమ. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ సన్నివేశం బైబిల్లో ఒక ప్రత్యేకమైన సన్నివేశం. దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణాల మీదకి దిగి వస్తున్న సంగతి ఆ పట్టణస్థులకి తెలియదు. ఆ పట్టణంలో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే, మనుషుల దృష్టికి దుర్మార్గులైతే అది వేరే సంగతి, వారు దేవుని దృష్టికి అధిక దుర్మార్గులు అయ్యారని గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరు వాళ్ళు? సొదొమ గొమొర్రా మనుషులు. మొత్తం 5 పట్టణాలు: సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిము, బెలా. 5. బెలా అన్న సోయర్ అన్న ఒకటే, ఒక చిన్న పట్టణం. వాటితో కలిపి మొత్తం 5 పట్టణాలు. వాళ్ళకి దేవుని భయం లేకుండా పోయింది. మనం కొన్నిసార్లు దుర్మార్గంలో అత్యధికంగా విచ్చలవిడిగా జీవించే వాళ్ళని చూసినప్పుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి బాధ కలిగింది. మంచి వాళ్ళు పోతున్నారు, వీడి బాటిల్ లేదురా, ఏమో బాటిల్ లేదురా అని ఈ దుర్మార్గంలో బతికే వాళ్ళని చూసి మనం అనుకుంటూ ఉంటాం. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది అని ఉంది. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది అంటే ఎవరు పెట్టారు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర? మీకు తెలుసా? మీరు నమ్మగలరా? భూమి పంచభూతాలు మొర్ర పెడతాయి దేవునికని దేవుని గ్రంథంలో ఉంది. భూమి ఒక మనిషి అయినట్టు భూమితో దేవుడు మాట్లాడుతుంటాడు. ఆకాశం ఒక మనిషి అయినట్టు మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథం 1:1 చూస్తే, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గు అంటాడు. భూమికి ఏం చెవులు ఉన్నాయా అంటే మనకు తెలిసి లేవు, కానీ దేవునికి తెలిసి ఉన్నాయి. భూమికి చెవులు ఉన్నాయా అంటే లేకపోతే ఎందుకంటాడు చెవియొగ్గమని? సరే వదిలే. ఆదికాండం 4వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, కయ్యను హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తం తీసుకోవడానికి భూమి తన నోరు తెరిచిందట. ఆ మాట రాసి ఉంటుంది, చూస్తారా ఇంట్రెస్ట్ ఉంటే? 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరచిన ఈ నేల మీద నోరు తెరచిన నేల. యెషయా 1:1లోనేమో ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు అంటాడు. అంటే భూమికి చెవులు ఉన్నాయి. ఇక్కడేమంటాడు? తన నోరు తెరచి నీ తమ్ముడైన హేబెలు రక్తము మృంగింది అన్నాడు. అంటే భూమికి నోరు ఉంది. అంతేకాదు, ఈ నోటితో నిర్దోషుల రక్తమును మింగటమే కాదు, దుర్మార్గం జరుగుతున్నప్పుడు మొర్ర కూడా
భూమి పెట్టిద్ది అనేది ఒక సాక్ష్యం. సొదొమ గొమొర్రా, ఆద్మా, జెబోయిము, బెల అనేటువంటి 5 పట్టణాల గురించి కూడా మొర వెళ్ళింది దేవుని సన్నిధికి. భూమి, ప్రకృతి మొర్ర పెడుతుంది ఈ దుర్మార్గాన్ని చూసి, ఆ పట్టణాల్లో జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి. ఆ మొర్ర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు దిగి వచ్చాడు. నా యుద్ధకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించారో లేదో నేను తెలుసుకుంటానని ఆయన సొదొమ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన త్రియేక దేవుడు. ఆయనలో 2 భాగాలు. ఒక భాగం అబ్రహాం దగ్గర ఉన్నాడు, మిగిలిన 2 భాగాలు 2 దూతల్లాగా, 2 మనుషుల్లాగా సొదొమ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే వీళ్ళని వాస్తవంగా పరదేశుల్ని ప్రేమగా చేర్చుకోవాలి. వాళ్ళు ఎవరో ఆతిథ్యం ఇలా చేర్చుకోవాలి. లోతు వీళ్ళని చూసి వీళ్ళని చేర్చుకున్నాడు. లోతు ఇంట్లో ఉన్న వీళ్ళని, కొత్త వాళ్ళని ఆ ఇంటికి వచ్చారని తెలుసుకొని ఊరంతా కలిసి వచ్చారంటండి. ఎందుకు? లోతు ఇంటికి వచ్చిన వారిని బలాత్కారం చేయటానికి. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కలిసి వచ్చారంట. అంటే బాలురు అంటే పిల్లలు, అంటే పిల్లలు కూడా కామ వికారమైన చేష్టల్లో ఉండిపోయారు. ముసలి వాళ్ళు సైతం, వాళ్ళకి షుగర్లు లేవు, బీపీలు లేవు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, వాళ్ళకి ఏ జబ్బులు లేవు. కాబట్టేగా కామ వికారంతో లోతు ఇంటికి వచ్చిన వాళ్ళు స్త్రీలా పురుషులా అన్న ఇంగితం కూడా లేకుండా, అంటే లింగభేదం లేకుండా విచ్చలవిడి లైంగిక పాపం, నిర్విచార సుఖస్థితి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవడు అడ్డు చెప్పేది లేదు. అట్లాగ అయిపోయింది వాళ్ళ జీవితం. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇక దేవుడికి అర్థమైపోయింది. నా యుద్ధకు వచ్చిన మొర్ర చొప్పున వీళ్ళు సంపూర్ణంగా జరిగించారో లేదో అనుకున్నాను. బాగా పండింది, బాగా పక్వానికి వచ్చారు, ఇంకేళ్ళని బతకనీయకూడదు, వీళ్ళని చంపేయాల్సిందే, వీళ్ళని నాశనం చేయాలి. నాశనం చేసేటప్పుడు ఈ నాశనంలో మరి ఈ లోతు ఒకడు ఉన్నాడు. లోతు ఫ్యామిలీ. ఎవరు? అబ్రహాం సహోదరుడి కొడుకు లోతు. ఒకప్పుడు అబ్రహాంతో కలిసి ఉండేవాడు. ఇప్పుడు అబ్రహాం నుండి విడిపోయి సొదొమలో చేరాడు. ఫస్ట్ సొదొమ వెలపట గుడారం వేశాడు. ఇప్పుడు సొదొమ లోపల ఉంటున్నాడు. లాగేసింది సొదొమ. ఎందుకు వెళ్ళాడు? అబ్రహాంను వదిలిపెట్టి. అసలు బయలుదేరినప్పుడు అబ్రహాంతో కలిసి బయలుదేరాడు. కలిసి ఆశీర్వదించబడ్డారు, విస్తరించారు. వాళ్ళు దేవుడు చెప్పినటువంటి కనాను ప్రాంతానికి వచ్చినప్పుడు విస్తారంగా ఆశీర్వదించబడ్డారు. ఆ ప్రదేశం పట్టజాలనంతగా వాళ్ళ పశు సంపద పెరిగిపోయింది. పశువుల మందలు ఎక్కువైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంత ఆశీర్వాదం నాకు మరి పెద్ద ఆయన వల్ల వచ్చింది కదా అని లోతు అనుకోలే. మందలు పెరిగిపోయి మేత సరిపోని పరిస్థితి వచ్చింది. అబ్రహాము మందలు పెరిగినాయి, లోతు మందలు పెరిగినాయి. చివరికి ఈ మందలు మేత మేపుకునే దగ్గర అబ్రహాం కాపర్లకి లోతు కాపర్లకి కొట్లాట వచ్చి ఇద్దరు కొట్టుకున్నారు పొలాన. లోతు కాపర్లు వచ్చి లోతుకు చెప్పారు, అబ్రహాం కాపర్లు వచ్చి అబ్రహాంకు చెప్పారు, ఇట్లా జరిగింది, వాళ్ళు మన మందలకు అడ్డం తగిలి వాళ్ళ మందలు మేపుతున్నారు, మరి వాళ్ళ మందలను మేపితే మన మందల సంగతి ఏందని అట్లా చెప్పారు. అంతగా ఇదేం కాదులే అని వదిలేశారు, చూసి చూడనట్టు. మళ్ళీ అదే సీన్ అవుతుంది, మళ్ళా అదే సీన్ అవుతుంది. చివరికి లోతు ఏమన్నా సరి చేసుకుంటాడేమో చిన్నోడు, ఆడి మంద కాపర్లకు చెప్పుకుంటాడు,
పెద్ద ఆయన మందల గడ్డ తగలకూడదురా, ఆయన లేకుండా మనం ఏడున్నాం అని ఏమన్నా చెప్పుకుంటాడేమో అని చూశాడు. చెప్పుకోకపోగా అడ్డు తగలండ్రా, ఎదిరించండ్రా అన్నట్టుగా కొట్లాట అయిపోయింది అక్కడ. చివరికి అబ్రహాం పిలిచాడు లోతుని, పిలిచి మన ఇద్దరం రక్త సంబంధం రా, మన ఇద్దరి మధ్య కొట్లాట ఉండకూడదు, మనం పొరుగు ప్రాంతానికి వచ్చాం, మనం కలిసి ఉంటే ఇక్కడ వాళ్ళు మన మీదకి రాకుండా మనం ఎదిరించగలుగుతాం, మనమే కొట్టుకు చేస్తే ఎట్లా, నీకన్నా బుద్ధి ఉండాలా నాకన్నా బుద్ధి ఉండాలా, నీకన్నా సిగ్గుండాలా నాకన్నా సిగ్గుండాలా, ఇద్దరం సిగ్గు వదిలేస్తే ఎట్లా, పద్ధతి కాదుగా. కాబట్టి ఈ దేశము నీ ఎదుట ఉన్నది, వెళ్ళు. నువ్వు తూర్పుకు పోతే నేను పడమరకు వెళ్తా, నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పుకు పోతా, నువ్వు ఉన్న దిక్కుకి నేను రాను. నీవు కోరుకో, ఏది కోరుకుంటావు అంటే ఈ డైలాగ్ కోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్టు మారు మాట్లాడకుండా కనులెత్తి చూచి యోర్దాను తీర ప్రాంతం పచ్చగా యెహోవా తోట వలె ఉందట. యోర్దాను తీర ప్రాంతం అదే సొదొమ ప్రాంతం, సూపర్ ఉంది పచ్చగా. ఆ ప్రాంతాన్ని చూపించి నేను అటు వెళ్ళిపోతాను అన్నాడు. ఎవరి కోసం వెళ్తా అన్నాడు? ఎవరి కోసం వెళ్తా అన్నాడండి? తన కాపర్ల కోసం, తన మందల కోసం, తన కుటుంబం కోసం, తన కోసం వెళ్తానన్నాడు. పో, నువ్వు కోరుకున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, నీకు అడ్డు తగలన పోమన్నాడు. సంతోషంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడ చేరాడంటే శపించబడిన సొదొమలోకి చేరాడు. శాపగ్రస్తమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈ శాపగ్రస్తమైన వాటికి ఆకర్షణ ఎక్కువ. దేవుడు వేటినైతే చేయొద్దంటాడో, ఎలాగైతే ఉండొద్దంటాడో, ఏదైతే మనం చేయకూడని అంటాడో, ఏవైతే మనం ముట్టకూడని అంటాడో వాటికి ఆకర్షణ ఎక్కువ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మద్యం చూడండి, మందు చూడండి, అసలు బాటిళ్ళలో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. రకరకాల కలర్లు మందు బాబులకి దాన్ని చూస్తే ఆవాహయామి ఆవాహయామి అంటుంటుంది మనసు. అదే లాగుతుంటుంది, రారా రారా నన్ను దాగరా. అలాగే కట్టుకున్న భార్య సుందరంగా కనపడదు, ఆమె మంచి అందగత్తి అయినా సరే ఖరీదేలాగా కనపడిద్ది. పనికి మాలిన సైతాను మొహం ఉంటుంది చూడు, ఆ సైతాను మొహంది వీడికి భలే ఆకర్షణీయంగా కనపడుతుంటుంది, కనపడిద్ది. అసలు ఎంత తెగిస్తాడంటే దానికోసం భార్య గొంతు కూడా కోస్తాడు. వీడు కోసారట, భార్య గొంతు కోస్తాడు. చక్కని భర్త ఉంటాడు, చక్కని భర్త ఉంటే ఆ భర్త ముఖం అందంగా కనపడదు ఒక్కో తల్లికి. ఎవడో ఉంటాడు చూడు దరిద్రపోడు, వాడు పొగులు చూస్తే నైట్ కల్లోకి వస్తుంటాడు, అట్లాంటి వాడు నచ్చుతాడు ఈ దెయ్యం మోహం దానికి. మిమ్మల్ని కాదులే అట్లాంటి వాడికి. దేవునికి స్తోత్రం. నిజంగా భర్త మంచోడు, పద్ధతి గల్లోడు, పద్ధతిగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు, క్రమంగా ఉంటాడు, సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, మంచి మనసు. అట్టంటోడిని మోసం చేస్తాడు. ఆకర్షణల దెబ్బ. ప్రియులారా, అరే అసలు ఆ మనిషిని ఇష్టపడ్డావు, నువ్వు ఏమన్నా ఉందా అంటే నా కళ్ళతో చూడు గురు అంటాడు. వీడికి నచ్చిన మనిషిని మనం వాడి కళ్ళతో చూడాలంట. ఏమండి అమ్మాయి, అస్సలు ఏమన్నా మనిషి జన్మెత్తావు నువ్వు,
అసలు ఏంటి నీ ఆలోచన ఏంటి నీ అంటే, అసలు వాడు ఎట్లా నచ్చాడు, నీ భర్త, కాపురం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ సంసారం. నా కళ్ళతో చూడు. నిషిద్ధ ఫలాలకు ఆకర్షణ ఎక్కువ. ఏదైనా తోటలో ప్రాముఖ్యమైన 2 చెట్లు ఉన్నాయి. చెప్పగలరా? ప్రాముఖ్యమైన 2 చెట్లు ఉన్నాయి, చెప్పగలరా? నంబర్ 1 వేప చెట్టు, నెంబర్ 2 కొబ్బరి చెట్టు. 2 చెట్లు ఉన్నాయి, ప్రాముఖ్యమైన చెట్లు. ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు, 2 మంచి చెడ్డదో తెలియదు. ఈ రెండిట్లో ఆకర్షణ దేనికి ఉంది? ఏదొద్దన్నాడో అదే లాగింది అమ్మని. ఆవాహయామి ఆవాహయామి, దా 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 అని. జీవవృక్ష ఫలం కాయలు కోసుకొని తినొచ్చుగా, మనకు దరిద్రం ఉండేది కాదు. ఇప్పుడైతే రేపు నాకు కనపడ్డప్పుడు చెబుతాను నేను ఆ పని. బ్యాడికి పోయింది ఆడ ఉంటుందిగా, ఉండదు? మనకందరికీ చనువు ఉంది, మొత్తానికి మూలం ఆమెగా. మామిడికి పెట్టి బాధాలు 2 దెబ్బలు కొట్టాలి. పనికి మళ్ళీ ఆ కాయ తినకపోతే, ఆ పండు తినకపోతే జీవవృక్ష ఫలం కోసుకొని తినొచ్చుగా, ముదనష్టపుదానా అంటే ఏముంటుంది? ఒరే ముదనష్టపోడా, ఆ జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదా? ఈ మంచి చెట్లు తెలినిచ్చే ఫలం ఉంది చూసా, అస్సలు నువ్వు చూస్తే నాకంటే స్పీడ్గా పోయి తినేవాడివి అంటదేమో. నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ. మనం ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటికి ఆకర్షణ ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుండెల్లో భయం కలిగి ఉండాలి. ఇప్పుడు లోకపు పోకడలొద్దు, పద్ధతిగా ఉండండి, మనుషుల్లాగా ఉండండి, సంసారుల్లాగా ఉండండి అని మనం చెప్పామనుకో, నచ్చదు. లోకంలో ఆకర్షణల కోసం పరిగెత్తున్నారు చూడు, విపరీతమైన సోకులు చేసుకుంటా, చండాలంగా. ఎంత ఆకర్షణ అంటే అట్లాంటి ప్రసంగాలన్నా కూడా నచ్చింది. ఏం పర్లా, మనం ఉన్న ప్రకారం ఉండొచ్చు, మనం ఎంత డెకరేట్ అయినా ఇబ్బంది లేదు. ఈ శరీరం నశ్వరమైంది, ఇది అంతా కూడా వేస్ట్, ఇది పెద్ద లెక్కలోది కాదు, ఏం కాదు. ఈ శరీరం ఉన్నప్పుడు మరి తప్పదు అంటే, అబ్బా ఏం చెప్పాడు అయ్యగారు అంటే. పనికి మాలిందానా, నీ భర్త కళ్ళను ఆకర్షించడానికి నీ భర్త ఎదుట నీ సౌందర్య ప్రదర్శన ఉండాలి. పరులు చూచినట్లు నీవు సౌందర్య ప్రదర్శన చేయకూడదు, అర్ధనగ్నంగా ఉండకూడదు. ఇతరులను ఆకర్షించడానికి నువ్వు హడావుడి చేయకూడదు అని చెబితే నచ్చదు. ఇంకోసారి అడిగి రానమ్మా నేను, ఏంది అసలేంది అట్ట మాట్లాడుతున్నాడు, ఏంది అసలుకే, అబ్బే మరి ఎట్ట మాట్లాడాలి? నిజంగా బైబిల్ చెప్పింది అదే. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని వాక్యం చెప్పింది. తగుమాత్రపు వస్త్రముల చేత అంటే దేహమంతా కప్పునట్టు వస్త్రం చూసుకోండమ్మా. బంగారములతోనైనా, జడలతోనైనా, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మీ భర్తల ఎదుట మీరు జాగ్రత్తగా ఆకర్షణీయంగా ఉండండి, కానీ పరుల ముందుకు పోయేటప్పుడు నిన్ను చూసి భక్తురాలు, భక్తి కలిగిన అమ్మాయి, భక్తి కలిగిన అబ్బాయి అన్నట్టుగా మీరు మీ క్రియలు జాగ్రత్తగా దిద్దుకోండి, మీ అవతారాలు కూడా జాగ్రత్త చేసుకోండి అని వాక్యం చెప్తాం. ఇది నచ్చిద్దా? వాక్యానికి పూర్తి రివర్స్ అండి. ఇంట్లో ఉన్నప్పుడేమో కొరివిదయాల్లాగా ఉంటారు. మిమ్మల్ని కాదులే, కొంతమందిని గురించి. ఇంట్లో ఉన్నప్పుడు ఆ అవతారాలు చూస్తే భయంకరంగా ఉంటారు. ఆ వేషాలన్నీ వేస్తారు ఇంట్లో. ఈ జుట్లు లాగి కట్టి ఈ విపరీతమైన రాక్షసాకారాలన్నీ ఉంటాయి ఇంట్లో. అదే బయటికి ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రామ్ అని, ఏదన్నా హడావుడి ప్రోగ్రామ్ అని చెప్పు, రెడీగా మ్యారేజ్కి వెళ్దాం, బయటికి వెళ్ళొస్తాను నేనని అట్లా బయటికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి భర్త చూసి మా ఇంటికి వచ్చానా పక్కింటికి వచ్చానా అనుకోవాలా. అంత హడావుడిగా రెడీ అయిపోతారు. అదురుపోతాడు. మా మనిషేనా ఈ మనిషి అయినా రోజు నేను చూసే మనిషి అని. బయటికి వెళ్ళి లోకులు కనబడేటప్పుడేమో అట్టహాసంగా తయారవుతుంటివి. ఆకర్షించాల్సిన భర్త కళ్ళ ముందేమో కొరివిదేయంలాగుంటివి. ఏం చేయాలి తల్లి నిన్ను?
ఎట్లా నువ్వు బుద్ధి తెచ్చుకునేది? అంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ ఏం చేద్దాం? రివర్స్ ఎక్కడ అట్రాక్షన్గా ఉండాలో, ఎక్కడ కప్పుకోవాలో రివర్స్ చేశాడు సైతాన్. నిషిద్ధ ఫలానికి, నిషిద్ధమైన దానికి ఆకర్షణ ఎక్కువ. క్షణికమైనటువంటి లోక ఆపేక్షలను మనం గమనిస్తే, లోకస్తులను చూస్తే వాళ్ళ హడావుళ్ళు చూసి భక్తులు కూడా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళలాగా తయారవ్వాలని ఎన్ని తిప్పలు పడతారో. నాకు తెలిసిన ఒక సోదరు ఉంది, అదేదో స్కిన్ లైట్ అంట. అంతకుముందు నల్లగా ఉండేది కాస్త, కొంచెం రంగు తక్కువైనా ముక్కు ముఖం ఒక పద్ధతి, ఒక శుభ్రం, ఒక విధంగా ఉండేది. అదేందో రాసుకుంది. పూసిన కాడ పూసి మనిషి ఎర్రగా ఇక సేమ పందిలాగా తయారైంది ముఖం. సరే తయారైంది, ఇక నాబోటి ప్రసంగాలు చేస్తుంటాడుగా ఇట్లాగా డైరెక్ట్గా వాతలో. ఎక్కడో పాప విని ఇక అది బూయటం ఆపింది. ఆపిన తర్వాత ఎట్టయిపోయింది తెలుసా? మొత్తం మొహం పేడు కట్టినట్టు నల్లగా అయిపోయింది. మచ్చలు, పెద్ద మచ్చలు. దాన్ని అనవసరంగా పూసుకొని, అంతకుముందన్నా కాస్త చావన్ సాయిగా పద్ధతిగా ఉండేది, అది పూసి మరి ఇక మంట పుట్టి ఇక మొహం చెడిపోతుందని ఆపిందో, లేకపోతే క్యాన్సర్ వచ్చిందని రిపోర్ట్ చూసి ఆపిందో, లేకపోతే నాబోటి ప్రసంగం విని ఆపిందో. ఆపిన కాడ నుంచి మొహం ఇంకా తెప్పాళాలకు కట్టిద్ది, నల్లగా మామిడి చెక్క పేడు అట్లా గట్టి. ఇప్పుడు ఆ మొహం బయట పెట్టాలంటే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అది రాయకపోతే ఒక సావు, రాస్తే ఇంకో సావు. నాకు తెలిసింది ఇంకొక ఉంది పాప, న్యూస్లో కూడా వేశారు. చక్కని ముఖం, బ్యూటీ పార్లర్కు పోయింది. వాళ్ళు ఏదో ఒకటి పూసారు. పూసేసరికి ముఖం అంతా ఇక చూడు, ఇక పూరి పొంగిది చూడు. పూరి అండి, బాగా నూనెలో పూరి పొంగి ఆ మనిషి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. బ్యూటీ పార్లర్ వాళ్ళ మీద కేసు పెట్టి ఏం చేస్తారు? కేసు పెడితే ఫైన్ అటు తేడా పడ్డామండి, అది కంపెనీ వాడు చేసిన పని, వాడు ఆ మందు అలాంటిది ఇచ్చాడు, మరి మేమేమో పూసాము అయిపోయింది. ఇప్పుడు ఇట్లా కాదు, ఇట్లా కొంచెం పద్ధతులు మార్చుకొని కాస్త జాగ్రత్త, దైవభక్తి గలవారమని చెప్పుకునేటట్టు, లోకస్తులు మనల్ని చూసినప్పుడు గౌరవనీయంగా 2 చేతులు ఎత్తి అమ్మ వందనాలు అని చెప్పేటట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్న మాట ఆకర్షణీయంగా ఉంటుందా? ఏం పర్వాలేదు పిల్లారా, ఏం పర్వాలా, మనం రాజకుమార్తెలం, రాజకుమారులం, ఏం కాదు, ఏం కాదు, ఏ శోకన్నా చేయొచ్చు మనం. అట్లా మనకు తగదు అంటే నచ్చదు. ఇంకోసారి రా, నేను ఆ చర్చికి ఏంది చండాలంగా తిడుతున్నాడు, పోయి వాగులో దూకు, నాకెందుకు. కానీ నచ్చదు. నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ, చెయ్యకూడని వాటికి ఆకర్షణలు ఎక్కువ, ఎగబడతారు. దేవుని వాక్యం చెబుతుంది, జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదు, కానీ అది తింటే నిరంతరం జీవిస్తాడు.